హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆపర్చునిటీ అలర్ట్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈరోజు ఒక ఎక్సలెంట్ ఆపర్చునిటీ అయితే తీసుకొచ్చాను అమెజాన్ నుండి. గైస్, ఈ కంపెనీ నుండి మంచి ఆపర్చునిటీ అయితే వచ్చిందనమాట. అమెజాన్ నుండి న్యూ రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. దీనికి సాలరీ కూడా చూసినట్లయితే కనుక 35,000 పర్ మంత్ అయితే మీకు ఆఫర్ చేస్తున్నారు అనమాట. దీనికి ఎనీ గ్రాడ్యుయేషన్ ఆర్ ఈక్వలెంట్ మీరైతే చక్కగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో గైస్, ఇలాంటి ఛాన్స్ మళ్ళీ రాదనమాట. వెంటనే అప్లికేషన్ ప్రాసెస్ చూసి అప్లై అయితే చేసుకోండి. గైస్, ఇంకా ఫర్దర్ గా ఈ జాబ్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇన్ డీటెయిల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏ విధంగా అప్లై చేయాలనేది మీకు అయితే క్లియర్ కట్ గా చూపిస్తున్నాను. కాబట్టి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి, మీకు అయితే క్లియర్ కట్ గా అర్థమవుతుంది. గైస్, అంతేకాకుండా మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ ఆప్షన్ అయితే ఉంటుంది, క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గైస్, ఫస్ట్ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు చాలా ఎంకరేజ్ గా సపోర్ట్ గా అయితే ఉంటుంది. సో గైస్, ఇంకా జాబ్ డీటెయిల్స్ అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్ట్. గైస్, అప్లికేషన్ లింక్ వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, మీరు ఎక్కడి నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. వన్స్ లింక్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా పేజ్ అయితే మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్పాట్ అండ్ రోల్ చూడొచ్చు, డేటా అసోసియేట్. ఈ రోల్ కి అయితే వీరు హైరింగ్ అయితే చేస్తున్నారు అనమాట. ఇక్కడ బేసిక్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. గ్రాడ్యుయేట్ ఆర్ ఈక్వలెంట్ అని అయితే ఇచ్చారనమాట. ప్రొఫిషియన్స్ ఇన్ ఇంగ్లీష్. క్యాండిడేట్ మస్ట్ డెమాన్స్ట్రేట్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఆల్ ఫాలోయింగ్ వెర్బల్, రిటర్న్ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్ అని ఇక్కడైతే క్లియర్ గా అయితే మెన్షన్ చేశారనమాట. నెక్స్ట్ ఇక్కడ స్ట్రాంగ్ అనలైటికల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. ప్యాషన్ ఫర్ డెలివరింగ్ ఏ పాజిటివ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ అండ్ మెయింటైన్ కంపోజర్ ఇన్ డిఫికల్ట్ సిచ్యుయేషన్స్ అని ఇక్కడైతే ఇచ్చారనమాట. ఎబిలిటీ టు ఎఫెక్టివ్లీ అండ్ ఎఫిషియెంట్లీ కంప్లీట్ ఛాలెంజింగ్ గోల్స్ ఆర్ అసైన్మెంట్స్ విత్ ఇన్ డిఫరెంట్ ఎస్ఎల్ఏస్ అని ఇక్కడైతే క్లియర్ గా మెన్షన్ చేశారనమాట. డిస్క్రిప్షన్ అయితే ఇచ్చారు, ఒకసారి మీరైతే వెరిఫై చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఇచ్చారనమాట. యాజ్ ఎ డేటా అసోసియేట్ ఎంఎల్ యూ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొవైడింగ్ టైమ్లీ అండ్ క్వాలిటీ అండ్ డేటా అనోటేషన్ ఫర్ ఏ వెరైటీ ఆఫ్ వర్క్ ఫ్లోస్ అని ఇక్కడైతే ఇచ్చారనమాట. మీట్స్ బిజినెస్ మెట్రిక్స్ అండ్ గోల్స్. నెక్స్ట్ ఇక్కడ వర్క్ విత్ ఏ మినిమల్ డైరెక్షన్ అనేది ఇచ్చారు. మెయింటైన్ రికార్డ్స్ ఆఫ్ డే టు డే వర్క్ బై అప్డేటింగ్ ట్రాకర్స్ ఆర్ వర్క్ ఫ్లో టూల్స్ యాజ్ నెసెసరీ అని ఇక్కడైతే క్లియర్ గా అయితే ఇచ్చారనమాట. నెక్స్ట్ ఇక్కడ రెస్పాన్సిబుల్ ఫర్ గివింగ్ టైమ్లీ రెస్పాన్స్ టు స్టేక్ హోల్డర్స్ ఆర్ రిలేటెడ్ టాస్క్ విత్ గైడెన్స్ అని ఇక్కడైతే క్లియర్ గా ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ అనలైజ్ డేటా అండ్ ఎవాల్యూట్ ట్రెండ్స్ అని అయితే ఇచ్చారనమాట. నెక్స్ట్ ఇక్కడ ట్రబుల్ షూటింగ్ ఇష్యూస్ రిలేటింగ్ టు ప్రాసెస్ అండ్ కండక్టింగ్ రూట్ కాజెస్ అనాలిసిస్ ఇఫ్ రిక్వైర్డ్ అని ఇక్కడైతే క్లియర్ గా అయితే మెన్షన్ చేశారు. సిమిలర్లీ విత్ ఆన్లైన్ రిటైల్ అని ఇక్కడైతే క్లియర్ గా అయితే మెన్షన్ అయితే చేశారంటే ఒకసారి మీరు ఫర్దర్ అయితే వెరిఫై చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే బేసిక్ లెవెల్ ఆఫ్ ఎక్సెల్ నాలెడ్జ్ అని అయితే క్లియర్ గా అయితే అడుగుతున్నారన్నమాట. మీకు ఎక్సెల్ మీద ఫుల్ నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. అంటే మీకు బేసిక్ నాలెడ్జ్ ఎక్సెల్ లో మీకు అయితే ఉండాలన్నమాట. ఫెమిలియర్ విత్ ఆన్లైన్ రిటైల్ ఈ కామర్స్ ఇండస్ట్రీలో మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. సో గైస్, ఒకసారి మీరు ఫర్దర్ అయితే వెరిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ అప్లై నౌ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మీకు ఒక లాగిన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ 3 ways లో మీరు లాగిన్ అయితే అవ్వచ్చు. మీకు అమెజాన్ అకౌంట్ ఉన్నట్లయితే డైరెక్ట్ గా లాగిన్ అయితే అవ్వచ్చు, లేని వారైతే ఇక్కడ గూగుల్ ద్వారా కూడా లాగిన్ అయితే అవ్వచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ ద్వారా కూడా అయితే లాగిన్ అయితే అవ్వచ్చు. నేనైతే ఇక్కడ గూగుల్ అకౌంట్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో గైస్, వన్స్ లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా పేజ్ అయితే మీకు ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ అప్లికేషన్ లో ఫ్యూ స్టెప్స్ అయితే ఉంటాయి అనమాట. వీటిని అయితే ఫిల్ చేసి మీరు ఫైనల్ గా సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మీ ఈమెయిల్ అడ్రస్, అదేవిధంగా ఫోన్ నెంబర్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ అక్కడ మీ ఫుల్ అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇచ్చి సిటీ, అదేవిధంగా జిప్ కోడ్, కంట్రీ, రీజన్, స్టేట్ ని కూడా మీరు సెలెక్ట్ చేసుకుని సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ ఇక్కడ ఎస్ఎంఎస్ నోటిఫికేషన్ పేజ్ కి వెళ్తారనమాట. అక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చి నోటిఫికేషన్ అనేది ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ జనరల్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి అనమాట. వాటికి మీరు ఆన్సర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ లో మీరు వర్క్ హిస్టరీ అండ్ స్కిల్స్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఆఫ్టర్ దట్ మీరు వర్క్ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీరు తర్వాత ఒక రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేసే ముందు ఒకసారి అప్డేట్ అయితే చేసుకుని అప్పుడైతే అప్లోడ్ అయితే చేయండి. ఫైనల్ గా మీరు ఇక్కడ అక్నాలజ్మెంట్ తోటి ఇవ్వాల్సి ఉంటుంది. ఫైనల్ గా ఇక్కడ వాలంటరీ ఈక్వల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ సెల్ఫ్ ఐడెంటిఫికేషన్, అదేవిధంగా వాలంటరీ సెల్ఫ్ ఐడెంటిఫికేషన్. నెక్స్ట్ ఇక్కడ ఫైనల్ గా మీరు రివ్యూ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ అయిపోతుంది. సో గైస్, ఈ విధంగా మీరు స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ అనేది ప్రాపర్ గా ఫిల్ చేసి ఫైనల్ గా సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ ప్రాసెస్ అంతా కూడా ఫస్ట్ టైం అప్లై చేసుకున్న వారికే ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. ఆల్రెడీ ఒకసారి అప్లై చేసుకున్న వారికి డైరెక్ట్ గా మీకు అప్లికేషన్ అనేది ఓపెన్ అయితే అయిపోతుంది అనమాట. మీరు
సబ్మిట్ అయితే చేయొచ్చు. సో గైస్ ఇదనమాట, ఇది మంచి ఆపర్చునిటీ కాబట్టి మీరు అసలు మిస్ కాకుండా వెంటనే అప్లై అయితే చేసుకోండి. సో గైస్ ఇదని బట్టి జాబ్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఇచ్చాను అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఆపర్చునిటీస్ కోసం డైలీ మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. గైస్ మరొక మంచి జాబ్ ఆపర్చునిటీ అయితే మీ ముందుకు వస్తాను. అంతవరకు బై బాయ్.